నేను ఈరోజు వెజ్ బిర్యానీ పన్నీర్ కర్రీ చేస్తాను పదండి. హలో ఎవ్రీవన్, ఈరోజు సాటర్డే స్పెషల్ వెజ్ బిర్యానీ అండ్ పన్నీర్ కర్రీ మా మమ్మీ చేస్తున్నారు. ఎలా ఉందో చూసేద్దాం. పనిలో పని మనం కూడా వంట నేర్చేసుకుందాం. అవును, మీలో ఎంతమంది కుకింగ్ వచ్చో నాకు కామెంట్స్ లో చెప్పండి. బిర్యానీ చేస్తున్నాను, నెయ్యి తెచ్చుకుంటాను. ఓకే, కొద్దిగా ఉంది దేశీయ ఆయిల్ వేస్తాను. పక్కన ఏటాస్తున్నామా? బిర్యానీ ఆకు, ద్రాక్ష చెక్క, అరటి మొగ్గలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, కాసేపు సరే. ఈ వీడియో అయ్యేలోపు నాలాగా ఎవరికైనా వంట రాకపోతే బేసిక్ బిర్యానీ ఎలా చేయాలో నేర్చేసుకుందాం. ఆ మసాలాలు ఏంటమ్మా? మసాలా ఆనియన్, వెల్లుల్లి, అల్లము, చూపించు. టమాటా. సరే, ఇప్పుడు అది వేసేస్తున్నావా? ఓకే. ఇప్పటి వరకు ఏమేమి వేసారో క్లియర్గా అర్థమైందా? లేకపోతే నేను డిస్క్రిప్షన్లో రాస్తాను చూడండి. అలా అన్నీ కలిపేసి కాసేపు వేగాక అరగంట సేపు నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని అయితే వేసుకున్నాం. మా మమ్మీ అయితే 1 గ్లాస్ బిర్యానీ రైస్ తీసుకున్నారు. మీ ఫ్యామిలీలో మెంబర్స్ బట్టి మీకు ఎన్ని గ్లాసులు కావాలో మీకు నచ్చినంత వేసుకోవచ్చు. అవును, మీ ఇంట్లో సాటర్డే స్పెషల్స్ ఏంటో నాకు కామెంట్స్లో చెప్పండి. సాటర్డే ఏం స్పెషల్ ఉంటుంది? సండే అయితే చికెన్, మటన్, ఫ్రాన్స్ అలా ఉంటాయి అనుకుంటున్నారా? సాటర్డే కూడా ఉంటాయి. సరే, మనం మళ్ళీ వంట నేర్చుకోవడానికి అయితే వచ్చేద్దాం. ఇప్పుడు వేసిన రైస్ అంతా కాసేపు వేగనివ్వాలి. ఇంతకు ముందు వేసిన క్యాష్యూ, ఆనియన్, క్యారెట్ ఇలా అన్నిటితో ఆ రైస్ కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇది ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ బిర్యానీ. ఎంత బిర్యానీ రైస్కి మనం వాటర్ ఎంత యాడ్ చేయాలి అనేదే ఇంపార్టెంట్. మా అమ్మ అయితే 1 బిర్యానీ రైస్ గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేశారు. ఇప్పుడు నేను చూపిస్తున్న బిర్యానీ రెసిపీ ఎంతమంది ట్రై చేయాలనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. మనకు కావాల్సినంత వాటర్ వేసి మళ్ళీ మనం కలుపుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేంత వరకు. ఇంకా కొంచెం వాటర్ కావాలనుకుంటే వేసుకోవచ్చు. మా మమ్మీ 1/2 గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా వేసుకున్నారు. ఇంకా బిర్యానీకి ఏం కావాలో అవన్నీ వేసేద్దాం. ముందుగా సాల్ట్ కొంచెం తీసుకొని వేసేద్దాం. మా అమ్మ అయితే గడ్డొప్పు యూస్ చేశారు. మీరు నార్మల్ సాల్ట్ కూడా యూస్ చేయొచ్చు. తర్వాత కొంచెం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నారు మా అమ్మ. ఇందాక మనం లవంగం మొగ్గ, మరాఠీ, బిర్యానీ ఆకు అలాంటివన్నీ వేసుకున్నాం కాబట్టి బిర్యానీ మసాలా లైట్గా వేస్తే సరిపోతుంది. ఇవన్నీ మా అమ్మ చెప్పింది నాకు, నేను చెప్పేస్తున్నాను. తర్వాత మేము ఇంట్లో చేసుకున్న గరం మసాలా కూడా కొంచెం వేసుకున్నాం. మేము చేసుకున్న గరం మసాలా ఇంగ్రీడియంట్స్ కావాలంటే కామెంట్స్లో నన్ను అడగండి. స్టార్టింగ్లో మనం ఆల్రెడీ నెయ్యి యూస్ చేసేసాం, కానీ మళ్ళీ మూత మూసే ముందు కొంచెం నెయ్యి, నూనె యాడ్ చేసుకొని క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి 3 విజిల్స్ వచ్చాక ఆపేయాలి. అప్పుడు సూపర్ టేస్టీ బిర్యానీ తయారవుతుంది. అంతసేపు మనం పన్నీర్ కర్రీ రెడీ చేసుకుందాం. మా మమ్మీ చేసిన వెజ్ వంటకాల్లో నాకు పన్నీర్ కర్రీ చాలా ఫేవరెట్. ఆ కర్రీ ఎలా ఉండాలో కూడా ఈరోజు నేర్చేసుకుందాం. నాతో పాటు మీరు కూడా నేర్చుకోండి.
ముందుగా పన్నీర్ పీసెస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పన్నీర్తో పాటు స్వీట్ కార్న్ కూడా కొన్ని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ. ఈరోజు మన దగ్గర స్వీట్ కార్న్ అవైలబుల్గా లేదు కాబట్టి నార్మల్ పన్నీర్ చేస్తున్నాం. మీ దగ్గర ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి, ఇంకా టేస్ట్ పెరుగుతుంది. అలా లైట్గా ఫ్రై చేసిన పన్నీర్ పీసెస్ అయితే పక్కన ఒక ప్లేట్లో పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మనకి కావాల్సినన్ని జీడిపప్పు వేసి వేపుకోవాలి. మా అమ్మకి కాజు అంటే చాలా ఇష్టం, అందుకే కొంచెం ఎక్కువే వేస్తూ ఉంటారు. మీరు మీకు కావాల్సినన్ని వేసి వేపేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. పన్నీర్ కర్రీ అనేది చాలా డిఫరెంట్ స్టైల్స్లో చేయొచ్చు. మా మమ్మీ చేస్తున్న స్టైల్లో ఇది. మీకు నచ్చినట్టయితే ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ స్టైల్లో చేస్తే అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. మరి ట్రై చేస్తారు కదా. ఇప్పటి వరకు మనం వేయించుకున్న జీడిపప్పు అంతా తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇంకా కావాల్సి వస్తే మనకు కొంచెం నూనె వేసుకోవాలి. ఇందాక బిర్యానీలో సగం వేసిన టొమాటో పేస్ట్ని మిగతా సగం ఉంచుకొని ఈ కర్రీలో యూస్ చేసుకోవాలి. ఈ టొమాటో పేస్ట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూసి ఫాలో అయిపోండి. ఈ టొమాటో పేస్ట్ వల్లే ఈ పన్నీర్ కర్రీకి టేస్ట్ యాడ్ అవుతుంది. అలా మనం మిగిల్చుకున్న పేస్ట్ అంతా అందులో వేసేసి కాసేపు మరగనివ్వాలి. ఇప్పుడు మనం అందులోకి కావాల్సినవన్నీ వేసేద్దాం. ముందుగా పసుపు చిటికెడు వేసుకుందాం. తర్వాత టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా వేసేద్దాం. తర్వాత మీ కారం లెవెల్స్ బట్టి కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం మసాలా యాడ్ చేసుకొని మొత్తం అన్నీ మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. మా ఫ్రెండ్కి అయితే అసలు పన్నీర్ కర్రీయే నచ్చదు. అలాంటి వాళ్ళు మీలో కూడా ఉన్నారా? ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. అలా చాలా 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 సేపు అవన్నీ వేగాక మనకు కావాల్సినంత వాటర్ వేసి దాన్ని లిడ్ క్లోజ్ చేసి కాసేపు ఉంచాలి. నాకైతే పన్నీర్ కర్రీ వండడం బాగా వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఈసారి నేనే ట్రై చేసి వీడియో అప్లోడ్ చేస్తా. మనం ఒక 5 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే అది ఇలా ఉంటుంది. మీకు చూపించలేను కానీ స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. అలా అది మనం అనుకున్న స్టేజ్కి వచ్చింది అని తెలియగానే మనం వేపుకున్న పన్నీర్ పీసెస్ని అందులో యాడ్ చేయాలి. దాంతోపాటు మనం ఇందాక పక్కన ఉంచుకున్న క్యాషూ నట్స్ కూడా అందులో వేసేయాలి. ఇప్పుడు వేసినవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. అలా కొంతసేపు వరకు దాన్ని పక్కన పెట్టేసుకొని ఉండాలి. అలా కొంచెం టైం అయ్యాక ఫినిషింగ్ టచ్గా కొత్తిమీర తెచ్చి వేసుకోవాలి. కొత్తిమీరను అన్ని ఫుడ్ ఐటమ్స్లో యాడ్ చేయడం వల్ల టేస్ట్తో పాటు మన హెల్త్ కూడా బాగుంటుంది. ముందైతే పన్నీర్ కర్రీలో కావాల్సినంత కొత్తిమీర వేసేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న బిర్యానీని విజిల్ తీసేసి కొంచెం కొత్తిమీర అందులో కూడా యాడ్ చేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అబ్బా, బిర్యానీ స్మెల్ కూడా సూపర్ టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మా మమ్మీ యూజువల్గా రెండిటికి వేసేది ఒకటి చూపిస్తాను. అదే చాట్ మసాలా, మా మమ్మీ స్పెషల్ ఇంగ్రీడియంట్. ఎందుకు అన్ని ఫుడ్ ఐటమ్స్లో వేస్తారో నాకు తెలియదు కానీ మా మమ్మీ ఏదైనా స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తే అందులో చాట్ మసాలా ఖచ్చితంగా యూజ్ చేస్తారు. మేబీ అది టేస్ట్ ఎక్స్ట్రా ఇస్తుందేమో. అలా బిర్యానీలో కొత్తిమీరతో పాటు చాట్ మసాలా యాడ్ చేశారు. పన్నీర్ కర్రీలో కూడా చాట్ మసాలా యాడ్ చేసేసారు. అవును, అడగడం మర్చిపోయిన మా మమ్మీ వేసుకున్న శారీ ఎలా ఉంది? నాకైతే భలే నచ్చింది. దాని ప్రైస్ ఎంత ఉంటుందో గెస్ చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. సరే, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎలా వచ్చిందో మనం చూసేద్దాం. మా మమ్మీ అయితే మంచిగా దాన్ని మిక్స్ చేద్దామని డిసైడ్ అయిపోయారు. అలా కలుపుతున్నప్పుడు వేడివేడిగా ఆ పొగలతో స్మెల్ అయితే చాలా టేస్టీగా వస్తుంది. నోరూరిపోతుంది. ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. మీకు కూడా కావాలా? నేనైతే ఈ వీడియో వల్ల బిర్యానీ బేసిక్గా ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకున్నాను. మీరు కూడా నేర్చుకున్నారా? నాకైతే ఈ బిర్యానీ చేయడం వచ్చు అనిపిస్తోంది. మీరు కూడా ట్రై చేసి మీకు బిర్యానీ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను పన్నీర్ కర్రీ కోసం. అది కూడా రెడీ అయిపోయింది. చూసి ఎలా ఉందో చెప్పేస్తా. పక్కన నించొని టేస్ట్ అని చెప్పి సగం ముక్కలన్నీ నేనే తినేసాను. కర్రీ అయితే చూడడానికి ఇలా ఉంది. నాకైతే చూడగానే నోరూరిపోయింది. మీకు ఎలా అనిపించింది? ఇంకా టేస్టింగ్ టైం అయితే వచ్చేసింది. మా మమ్మీ ప్లేట్లో బిర్యానీ, పన్నీర్ కర్రీ సర్వ్ చేసుకొని మా డాడీ దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఇంకా టేస్ట్ ఎలా ఉందో మా డాడీని అడిగి తెలుసుకుందాం. ఎప్పుడు మా డాడీ దగ్గరికి ఏ ఫుడ్ తీసుకెళ్ళినా ముందు మా అమ్మకి తినిపించే తింటారు. ఎంత క్యూట్ కదా.
చూడం నువ్వు నా పక్కన ఉంటే మంచోణ్ణవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే రెడీ ఎలాగుంది చెప్పు. చాలా అద్భుతంగా ఉంది. అవునా? అమేజింగ్. పన్నీర్ కర్రీ ఎలా? పన్నీర్ కర్రీ ఎలా ఉంది? చాలా బాగుంది. ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. బాయ్.